కర్నూలు నియోజకవర్గం అభివృద్ధిపై వైసీపీ నేతల ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేందుకే అన్నారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. అభివృద్ధి చేసి ఉంటే ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మే 13న జరిగే ఎన్నిక తనకు కేవలం లాంఛనప్రాయమే అని చెప్తున్న టీజీ భరత్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి జరిగిందా లేదా అన్న అంశాన్ని కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవంగా కర్నూలు నగరాన్ని 700 కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు. ఇది వాస్తవమేనా? ఏడుంది 700 కోట్లు? నాకు నిజంగా తెలియదు. నాకు ఎక్కడ కనపడలే. 700 కోట్లతో అభివృద్ధి అయిందా? ఒక్కరితో చెప్పండి. మొత్తం కర్నూలులో 2,70,000 వాళ్ళని వదిలేసాము. 2 లక్షల ఓటర్ల పైన ఉంటారు. వాళ్ళని ఎవరన్నా అడగండి, ఒక్కళ్ళన్నా చెప్పినారనుకోండి ఇట్లా 700 కోట్లు యాక్సెప్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 700 కోట్లతో అభివృద్ధి అయితే వాళ్ళు క్యాండిడేట్ని ఎందుకు మారుస్తారు? అభివృద్ధి చేసిన వాళ్ళకి ఎందుకు క్యాండిడేట్ మారుస్తారు? మేము ఏం చేయలే, కర్నూలుకి అన్యాయం చేసినాము, ఎవరినో ఒకరు బలి చేయాలా, క్యాండిడేట్ని బలి చేసేసి ఇంకో క్యాండిడేట్ని ఆయనను బలి చేసాక తెచ్చిపెట్టినారు. వాస్తవాలు అది ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలలో ఏ విధమైన స్పందన ఉంది సార్? చాలా బాగుంది. ఎందుకంటే ఆ మేనిఫెస్టోని మన మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో పక్కన పెట్టుకొని చూడండి. మన మేనిఫెస్టో సంక్షేమ పథకాలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ప్రజలకి అవన్నీ అందాలా అంటే సంక్షేమ పథకాలన్నీ నాట్ల నాయకత్వం ఇక్కడ కర్నూలులో ఉంటే అందరికి అందుతుంది. అరువులు ఉండే వాళ్ళకి అందరికీ అందాలా. రేపు తెలుగుదేశము, బీజేపీ, జనసేన వచ్చేది ఖచ్చితం. అది అందరికీ తెలిసింది. అన్ని సర్వేలు, నాది కూడా సూపర్ ఉంది సర్వేలు, ఎక్కడా నెగిటివ్ లేదు. బట్ పాయింట్ ఈస్ అవి కూడా అందాలా అంటే నాట్ల నాయకత్వం చాలా ఇంపార్టెంట్ అంట. సంక్షేమ పథకాలు ఎక్స్ట్రాడినరీ, నో కంపారిజన్ మనతో వాళ్ళతో. సూపర్ 6తో పాటు మీరు కూడా ఒక 6 గ్యారంటీ పథకాలు ఇచ్చారు. అవి కానీ అమలు పరచకపోతే 2029లో పోటీ చేయనని కూడా భరోసా ఇస్తున్నారు. ఏం సార్ అంత గ్యారంటీ? ఎందుకంటే ఏది చేసినా నేను అంత పట్టుదలతో ఉంటాను. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ గురించి ఎంప్లాయీస్ని అడగండి ఎవరన్నా, టీజీ భరత్ ఎట్లా ఏం చేస్తాడు, వాళ్ళు ఒకసారి కమిట్మెంట్ ఇస్తే ఏ రకంగా ఆయన కంప్లీట్ చేస్తాడు టాస్క్ అనేది తెలిస్తే క్లోజ్ వాళ్ళకి తెలుసు. అంటే నా మిత్రులు, కంపెనీలో పనిచేసే వాళ్ళు, నా గురించి తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది. ప్రజలకు తెలియాలంటే మనం అట్లా హామీ ఇస్తేనే, ఎందుకంటే 100% చేస్తాననే నమ్మకం ఉంది కాబట్టి అట్లా చెప్పగలుగుతున్నాను. అంటే కర్నూలులో సార్ ముస్లిం మైనార్టీల కోసం వైసీపీ కృషి చేస్తుందని ఓవైపు ప్రకటనలు చెప్తున్నారు, కానీ వాస్తవంగా 2019లో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం పేరిట 26 కోట్ల రూపాయలు ఇచ్చారు. 5 మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ కోసం నిధులు ఇచ్చినా కూడా కనీసం 5 మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్కి 5 సెంట్ల స్థలం కూడా కేటాయించకపోవడంతో ఈరోజు ఆ ఫండ్స్ అన్నీ నిరుపయోగమయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇట్లా మైనార్టీల మీదేమో ప్రేమ ఒలకపోస్తూ వాళ్ళ కోసం కేటాయించిన నిధులు మాత్రం నిరుపయోగంగా చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అదే వాళ్ళకి సెన్స్ ఉండదు, పని చేసే తీరు తెలీదు. వాళ్ళు ఎంతసేపు ఆకాశంలో నడుస్తున్నారు ప్రజల ఎస్పెషలీ వైఎస్ఆర్ పార్టీ టాప్ నుంచి, అంటే అందరు కాదు కింద వాళ్ళ వరకు కొంతమంది ఆకాశంలో నడుస్తున్నారు. వాళ్ళు కింద భూప్రపంచంలో ఉన్నారని తెలియదు అనమాట. ఎప్పుడు తెలుస్తుందంటే June 4th రిజల్ట్స్ వచ్చిందా కిందకు వస్తారు. సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి 5 కోట్ల మందికి ఎట చేస్తాడబ్బా? ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ఇద్దరికి న్యాయం చేయలేనోడు రాష్ట్రాన్ని 5 కోట్ల మందికి న్యాయం చేయగలుగుతాడా? అదే చెప్తున్నా, వాళ్ళకు ఒక స్ట్రాటజీ, ఎట్లా చేయాలా, డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలా, ఫాలోఅప్ ఏముండదు. ఎంతసేపు ఆ లిక్కర్ దాంట్లో డబ్బులు బాగా వచ్చేసింది, శాండ్ దాంట్లో పిచ్చగా వచ్చేసింది, మైన్స్లో లూటీ, అంత డబ్బులు నింపుకొని పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఆ 26 కోట్లు కనపడలే వాళ్ళకి. మాకి పర్వాలే ఏముంది. సో ప్రాబ్లమ్ ఈస్ వాళ్ళు ఏం చేయలేదు, చెయ్యరు. మైనారిటీస్కి బాగా చేసింది 2014 నుంచి 19లో మేమే. రంజాన్ తోఫా అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, లేదంటే స్కాలర్షిప్ ఫారెన్ పంపించే పిల్లలకి చదివించేదానికి పంపించినారు, అప్పుడు మనం ఇచ్చినాము. కర్నూలులో మసీదులకి, ఇస్తమాకి కోట్లు ఖర్చు పెట్టినారు. 10 కోట్ల పైన ఖర్చు చేశాం. హజ్ హౌస్ మన ఫాదర్ టైంలో ఇక్కడ తెచ్చినాము, అది సార్ ఓడిపోయినారు, వెళ్ళిపోయినారు, అది వేరే సబ్జెక్టు. బట్ సబ్జెక్టు బీజేపీ, టీడీపీ ఉన్నప్పుడే మనకి మైనారిటీస్కి గొప్పగా వెల్ఫేర్ స్కీమ్స్ అందినాయి, డెవలప్మెంట్ అందింది. ఉర్దూ యూనివర్సిటీ తెచ్చినాము, 150 ఎకరాల పైన తెచ్చినాము, 10 కోట్లు ఖర్చు పెట్టినాము. వీళ్ళు ఏమీ చేయలే. సో పేరుకి మైనారిటీస్ మాతో ఉన్నారని చెప్పుకోవడం తప్ప ఒక్కళ్ళు కూడా ఈసారి వాళ్ళకి వెయ్యరు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాత్రం మెజార్టీ ఎంత అనేది స్పష్టం చేయకపోయినా విజయం మాత్రం తథ్యమని టీజీ భరత్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.